ఏమైంది? వివేక్, రా మా మదర్ తెరిస్తా, రా. సార్ ఫోన్ చేసావా? నా కోట ఇప్పుడే అయింది. సార్ అసలు ఏమైంది? నువ్వేం మాట్లాడుకో, నోరు పోయి. అసలు దీని అంతటి కారణం నువ్వు. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నీ మంచితనం మడిచిపెట్టి నీ దగ్గర పెట్టుకోని. విన్నావా? చూడు చూడు, నా ఫ్రెండ్ రాకేష్ ఎవరైనా హెల్ప్ చేయండి, కష్టాల్లో ఉన్నాడు అని ఓ తెగ పిసికేసుకున్నావు. చూడు సార్ ఇది మీకెలా? My rule is simple. Wrong question, no answer. సార్ ఇందులో మా తప్పేం లేదు సార్. ఈ ఇన్సూరెన్స్ పాలసీ నిజంగానే తన ఫాదర్దే. ప్లీజ్. చేసేవన్నీ చేసేసి దొరికిపోగానే సార్ మా తప్పేం లేదు సార్, మేము చాలా మంచి వాళ్ళం సార్ అంటే దొబ్బదు. ఇన్సూరెన్స్ వీడి బాబ్దే అయితే ఒఫీషియల్గా చేంజ్ చేయొచ్చుగా, ఇల్లీగల్గా ఎందుకు చేశారు? ఎందుకంటే మనిషి చనిపోయాక తన ఇన్సూరెన్స్ నామినీ నేమ్ చేంజ్ చేయడం ఫ్రాడ్ కాబట్టి. సార్ అది నిజంగా మా ఫాదర్ ఇన్సూరెన్సే సార్. ఏదో గల్తీలో నా పేరు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయితే. నీ గరాజ్లో మెకానిక్ గార్డ్ అనుకున్నావా? నీ మలక్పేట తెలివితేటలు తీసి జీలో పెట్టుకో, లేకపోతే అదే మలక్పేట రోడ్ మీద నంగా చేసి తిప్పుతా. గాట్ ఇట్? ఫ్రాడ్ కాబట్టి చేసినందుకు మీకు, చేయమన్నందుకు వీడికి మినిమం 7 years జైలు శిక్ష పడుతుంది. 7 years? సార్ సార్ సార్, నాకు ఇందులో ఏ సంబంధం లేదు సార్. నేను మాయ మీద ఉన్న ఇంట్రెస్ట్ దీనికి ఒప్పుకున్నాను సార్. సార్ సార్ మీకు కావస్తే వీడిని బొక్కలేసి తప్పండి సార్, మా ఇద్దరు మాత్రం వదిలేదు సార్, ప్లీజ్ సార్. నువ్వేంటి ఏదో సంతాప సభకు వచ్చినట్టు మౌనంగా ఉన్నావు? ఇదిగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ చెప్తున్నాను. ఇదిగో నాకు ఏదన్నా జరిగితే మనిషిని కాదు. ఎంత కావాలి? నీకేమైనా చిప్పు దుబ్బిందా? చేతిలో గన్నున్నాడు ఎంత కావాలని అడుగుతావేంటి? ఆనెస్ట్ అయితే అర్థం చేసుకునేవాడు, రూల్స్ ఫాలో అయ్యేవాడైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాడు? సో చెప్పు, ఎంత కావాలి? రైట్ క్వశ్చన్. మై రూల్ ఇస్ సింపుల్, జస్ట్ 20%. 20% అంటే 40 lakhs? అంటే అంటే ఇప్పటికిప్పుడు 40 lakhs కష్టమే. వెంటనే అక్కర్లేదు, ఓ వీక్లో ఇస్తే చాలు. 1 week? మీరు అడిగినట్టే 40 lakhs ఇచ్చేస్తా సార్. నాకు కొద్ది రోజుల్లోనే 2 crore ఇన్సూరెన్స్ మనీ వస్తుంది. ఆ 2 crore రాగానే మీకు 40 lakhs ఇచ్చేస్తాను సార్. నేనేమైనా బక్రాగాడ్లాగున్నానా? ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాక నువ్వు ఇవ్వకపోతే నో వే, ఏమి రికార్డ్స్ ఉండవు మీరు ఫ్రాడ్ చేసినట్టు. సో నో, మై రూల్ ఇస్ సింపుల్, 7 days 40 lakhs. సార్ నా శాలరీ అకౌంట్కి 20 lakhs పర్సనల్ లోన్ వస్తుంది. ఇప్పుడే అప్లై చేసి మీకు 1 weekలో ఇస్తా. కానీ రిమైనింగ్ 20 lakhs ఇవ్వడానికి నాకు టైం ఇవ్వండి సార్. మేడం మీరు ఇప్పటికే నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా మీకు అవసరమా? సో ప్రాబ్లం వస్తే మధ్యలో వదిలేసి పారిపోయేంత పిరికిదానిలా కనపడుతున్నానా? సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, నాకు 10 days కావాలి సార్. ఇమోషన్స్తో నా టైం వేస్ట్ చేయొద్దు. 7 days లేకపోతే 7 years డిసైడ్ చేసుకోండి. అరే ఇంత చెప్పినా మీరు అర్థం చేసుకోకపోతే ఎలా సార్? సార్ అరెస్ట్ చేయాలనుకుంటే చేసేయండి, అంతే అంటారా? దానికి కూడా లిమిట్ ఉంటుంది. సార్ నేను ఇస్తాను సార్. రాకేష్, డోంట్ బి ఫూలిష్. ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. నా తల తాకట్టు పెట్టైనా తెస్తాను సార్. రాకేష్,
నీ యాక్టింగ్కి ఆస్కర్ కూడా తక్కువ. డబ్బులు తెస్తాడుగా. ఎమోషన్తో కొట్టాం కదా, గ్యారంటీగా తెస్తాడు. ఈ 3 ఏళ్లుగా ఎంతో మందిని ట్రాప్ చేశాం కానీ ఈడు పడినంత ఈజీగా ఎవరు పడలేదు. హలో బాయ్స్. వీడి పేరు రాకేష్. ఒక గరాజు డ్రైవింగ్ స్కూల్ ఉన్నాయి, ముందు వెనక ఎవరూ లేరు. మనకు వచ్చిన 6 సర్టిఫికెట్స్లో వీడే ఈజీ టార్గెట్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. వాడు మెకానిక్, ఇంజనీర్ కాదు. ప్రపంచాన్ని కొంచెం చూసే ఉంటాడు. Then this one needs more planning. Let's do one thing. వీడిని మానిటర్ చేద్దాం. డైలీ రూటీన్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి. లెట్స్ యాక్ట్ అకార్డింగ్లీ. Cheers. రాకేష్కు ల్యాండ్ బ్రోకర్తో గొడవైంది. డీటెయిల్స్ ఏం తెలియగానే పరిగెత్తుకుంటూ బ్యాంక్ వెళ్ళాడు. అంత హడావుడిగా ఎందుకు వెళ్ళుంటాడు? లోన్ కోసం వెళ్ళి ఉంటాడు. దెన్ దిస్ ఇస్ ద రైట్ టైం టు స్ట్రైక్. ఈ వరల్డ్లో ఈజీగా మోసపోయేది ఇద్దరే, ఆశ ఉన్నోడు, అవసరం ఉన్నోడు. గేమ్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దామా? ఫోన్లో వర్కౌట్ అవ్వదు. మరి వాడికి డ్రైవింగ్ స్కూల్ ఉందిగా, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, రాకేష్ అంటున్నారు బయట. You're not alone, Rakesh. I'm with you. రాకేష్ లోన్ రిజెక్ట్ అయింది, సో ల్యాండ్ బ్రోకర్కి ఇవ్వడానికి డబ్బులు లేవు. అందుకే వాడు రేపు గరాజ్ని కూల్చడానికి వస్తాడు. ఇదే పర్ఫెక్ట్ టైం. డాక్యుమెంట్స్ రెడీనా? అబ్సల్యూట్లీ రెడీ. ప్రింట్ తీసాను, ఇచ్చేనా? ఇదిగో, రాకేష్ వాళ్ళ ఫాదర్కి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉందని మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్. ఇది ఫేక్ అని ఎల్ఐసి వాళ్ళు కూడా కనిపెట్టలేరు. 1 crore వద్దు, 2 crores అని పెట్టు. 2 crores? పెద్ద గ్యారేజ్ ఉందిగా, ఎక్కువ లాగుదాం. చెప్పు. అమ్మా తల్లి, ఇక్కడ గ్యారేజ్ కూలిపోయేలా ఉంది. ఇప్పుడు కాల్ చేయి, కరెక్ట్ గా పడతాడు. ఓకే. మీ నాన్న పేరు మీద 2 crores ఇన్సూరెన్స్ ఉంది. $5 లక్షలంటేనే గింజుకున్నాడు, 20 లక్షలంటే తేగలడా వీడు? పోలీస్ కేసు అన్నాం కదా, భయపడ. రేయ్, ఎవడరా నువ్వు? ఓర్ని అమ్మ. హర్ష సార్, సారీ సార్, మీరు పోలీస్ అని తెలియక అలా మాట్లాడాడు. సరే సార్, పోలీసా? నీకు ఇచ్చిన వీక్లో 2 డేసే ఉన్నాయి. స్టేటస్ ఏంటి? స్టేటస్ చెప్పడానికి ఇదేమన్నా రిపేర్కి ఇచ్చిన కారా సార్? పెద్ద అమౌంట్ కదా, కొంచెం టైం పడుతుంది. అమౌంట్ పెద్దదవచ్చు, బట్ మై రూల్ ఇస్ సింపుల్. నో మనీ ఇన్ 2 days, బిగ్ ప్రాబ్లం. గాట్ ఇట్? గాట్ ఇట్? ఏంట్రా గాటిట? పోలీస్ వాడు ముందేరు బాబా.
సార్ అయినా కూడా మీ డిపార్ట్ వాట్ పొద్దునానికి ఇచ్చిన పని ఇప్పుడు దాకా దిక్కు దివానాలేదు. అవునేంది మెకానికల్ అందరేరి? సెలవు సార్. దేనికి సెలవా? నాగుల పంచమి అలా ఆ? నాగుల పంచమి కూడా ఇస్తారా మీ షెడ్లో? మా షెడ్లు ఇస్తారు సార్. ఇస్తారు. నువ్వేంద్ర ప్లంబర్లా ఉన్నావు? నేను అదే అనుకున్నానండి, కానీ ఆయన ప్లంబర్ డాక్టర్ కాదు, పోలీస్ అంట. పోలీసా? ఏ స్టేషన్ రా? మాదాపూర్ నాది. మాదాపూర్ వెనకాలండే జూబ్లీ హిల్స్ పోలీస్. అది ఏమన్నా మెట్రో స్టేషన్ ఏంటండి మాదాపూర్ వెనకాతలో జూబ్లీ హిల్స్ రావడానికి? జోక్ సార్, జోక్. జోక్ జోక్. ఏరా నువ్వు నవ్వట్లేదేరా? నీకు నవ్వు రావట్లేదేట్రా? అయ్యో ఇప్పుడు నవ్వుతావు చూడు. అయ్య బాబోయ్. నీ అడిగడిది. ఓకే, నిన్ననే కరీంనగర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన. నువ్వు కూడా డిపార్ట్మెంట్ అని తెలియదు. ఇట్స్ ఓకే. నీ వర్క్ ఎథిక్ నాకు చాలా నచ్చింది. కీప్ ఇట్ అప్. కానీ నీ కరీంనగర్లో గన్ తీసినట్టు ఇక్కడ తీయద్దు. ఓకే? ఆల్ రైట్. నువ్వు కీప్ ఎవ్రీథింగ్ రెడీ ఇన్ 2 days. ఓకే? మిస్టర్, నీకు పెళ్లి కాలేదు కదా? నీకెలా తెలుసు? నాకు కూడా కాలేదు బ్రో, సేమ్ ప్రాబ్లం. ఇదిగో చూసావా, మేడ్ ఇన్ కొరియా, ఫుల్ కంఫర్ట్. జస్ట్ 5K. నీకు కూడా ఆర్డర్ పెడతా, వారంలో పెళ్ళి అయిపోద్ది. అమ్మాయి మనుషులు రా.